విధంగా రక్షించబడుతూ వచ్చినాం, ఆరాధన చేసినాం. ఆరాధన తర్వాత మరి చూసినట్లయితే బల్లాలో చేయి వేయాలి అంటే సహజంగా అలవాటుగా వేయచ్చు. రెండోది విషయం చెప్పాలి అంటే సరి చేసుకొని మన ప్రభు దగ్గర ఎక్కడైతే తప్పిపోయినామో, ఎక్కడైతే దొరికిపోయినామో, మనుషులం కాబట్టి మనం ఎలాగనైనా తప్పిపోయే ప్రజలుగా ఉండొచ్చు. అయితే బల్ల దగ్గరికి వచ్చిన మనము ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్కులు చూసుకొని ఎక్కడ తప్పిపోయినాము, ఎక్కడ జారిపోయినాము, ఎక్కడ లోకంతో కలిసిపోయినాను, ఇవన్నీ కూడా దేవుని వాక్కుల నుంచి మనం సరి చేసుకోవటానికి మనకు రెండో ఆప్షన్ ఏంటిది అంటే మరలా రెండోసారి కూడా వాక్యం విని తద్వారా బల్లాలో మనం వేసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. రండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. రండి, ఇర్మియా అధ్యాయము 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. 2వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను. దాని పెళ్ళగింతయు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏ దేవుని యొక్క జనముని గురించి కానీ రాజ్యముని గురించి కానీ నేను చెప్పి ఉండగా, కలిసి చదువుకున్నా. 9వ వచనం. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనముని గురించి కానీ ఒక రాజ్యముని గురించి కానీ నేను చెప్పి ఉండగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాసులు చెల్లిస్తుంటున్నాను. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణను పట్టుకొని ఆరాధించుకొరకే మీరు చూపిన ప్రేమనంతటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మరి నీ యొక్క బల్లాలో చేయి వేయాలంటే దానికి మేము అర్హులమా కాదా? కొన్ని వాక్కులను తీసుకొని చుండగా ప్రభా, మీరే మాతో మాట్లాడి స్పష్టంగా యోగ్యమైన రీతిలో మేము బల్లలో చేయి వేటుకు తండ్రి, యోగ్యులు కొట్టుకు తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సరిచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, మీ ప్రజలమైన మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి. మాకు ఏ మొక్క అవసరమో అది మాకు విరిచి పంచిపెట్టండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. యోగ్యమైన రీతిలో ప్రభువా ధైర్యంగా బల్లాలో చేసే కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, ముందున్న సమయం అంతటా కూడా మీరు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడివేడుకొంచున్నాను మా తండ్రి. ఇక్కడ ఇర్మియా 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ దినాలలో యెహోవా వాక్కు చాలా తరచుగా లేటుగా ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడంటే మనకి యూట్యూబ్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు వాక్కు మన దగ్గర రావాలి అంటే, లేదా మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఆ దినాలలో ఇర్మియా 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఇర్మియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ ఇర్మియా అనే భక్తుడు ఏం చేస్తాడంట, దేవునితోటి మాట్లాడేవాడు. ఇతను ఒక ప్రార్థనాపరుడు. ఇతను ఏరే వారి కొరకు వేడ్చేవాడు, ఏరే వారి కొరకు కన్నీటి కార్చే వ్యక్తి ఇర్మియా భక్తుడు.
నా ప్రియ సోదర సహోదరి, ఒక టైం వచ్చింది. ఇర్మియా ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక దగ్గర కూర్చున్న తర్వాత అరుదుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతం గురించి, ఒక ప్రజల గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది. ఎలాగనో ప్రత్యక్షమైందంటే చాలా అరుదుగా ప్రత్యక్షమవుతూ వస్తుంది, చాలా లేట్గా. మనం ఇప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థనలు చేస్తాం. ఉపవాస ప్రార్థన చేయాలంటే దానికంటే మునుపు దేవుడు ఒక వాక్యం వాక్యం చెప్పారు. కానీ మనం ఏమవుతామంట, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను అనగానే చనిపోవటానికి వచ్చేవాళ్ళు కూడా దేవుడు నాతో మాట్లాడినాడు అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక మార్పు చెందడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక టైంలో ఇర్మియా అనే ఒక భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఎందుకు రోధిస్తున్నాడు, ఎందుకు రోదన పడుతూ ఉన్నాడంటే చూద్దాం రండి. చదవండి 2వ వచనం, ఇర్మియా 18వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి కుమ్మరింటికి పొమ్మన్నాడు అంట దేవుడు. ఏమన్నాడు అంటే నీవు లేచి అంటే ఇర్మియా ఎక్కడున్నాడు? ఇర్మియా ఎక్కడున్నాడు? నీవు లేచి అన్న మాటకి ఇర్మియా ఎక్కడ ఉన్నాడు అంటే ఇర్మియా భూమి మీదనే ఉన్నాడు. ఇర్మియా నేను అనుకుంటాను ప్రార్థనలో ఎక్కువగా భూమి మీద పాకుతున్నాడని నేను అనుకుంటాను. అంటే ఈ మనిషిని ఏం చేసినాడు దేవుడు? లెమ్మన్నాడంట. ఏమంటున్నాడు దేవుడు పిలిచి? నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? కుమ్మరింటికి పొమ్మన్నాడు. నీవు లేచి అన్నమాట మనం అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా దేవుడు లేపడం దేవుడికి చాలా ఇష్టం. పడిపోయిన వారిని లేపడం దేవునికి చాలా ఇష్టం. కృంగిపోయిన వారిని లేవనెత్తడం దేవుడికి చాలా ఇష్టం. ఆత్మీయ విషయంలో దేవుడికి దూరమైన వారిని తీసుకొచ్చి లాక్కోవడం దేవుడికి చాలా ఇష్టం. ఈ మాటకి అర్థం అదే. నీవు లేచి అంటే నా ప్రియ సోదర సహోదరి, మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో దేవుడు లేపాలని ఆశిస్తున్నాడు. మనం ఎక్కడ కృంగిపోయి ఉన్నామో దేవుడు చేపెట్టి లేపాలని ఇష్టపడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో. అందుకే ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా నీవు లే అన్నాడు ఇర్మియాని. అంటే ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? భూమి మీదనే ఉన్నాడు. ఎలాగనున్నాడు? ప్రార్థన చేస్తున్నాడేమో. ఇర్మియా భూమి మీదనే ఉన్నాడు. వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వాక్కు వచ్చింది. పరలోకం నుంచి వచ్చిన వాక్యం ఏం చెప్తుందంటే ఒక మనిషిని లేపుతూ వస్తుంది, ఒక మనిషితో మాట్లాడుతూ వస్తుంది, ఆ మనిషిని సిద్ధపరుస్తూ వస్తుంది. ఏమంటున్నాడు? నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలంట? కుమ్మరింటికి వెళ్ళు. కుమ్మరింట్లో ఏం పని ఉంది? ఒక మనిషిని గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక కుమ్మరి గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. రెయ్యంబగులు మాట్లాడుతున్న కుమ్మరింటికి ఒక ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇర్మియా నువ్వు ఒకరింటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో నాకు కావాల్సిన వారు ఉన్నారు, ఆ కుటుంబంలో నాకు కావాల్సిన వారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇర్మియాని. ఒక ప్రార్థన పరుణ్ణి, దేవునితో మాట్లాడే వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీవు లేచి కుమ్మరింటికి వెళ్ళమన్నాడు. ఎందుకు కుమ్మరింటికి వెళ్ళమన్నాడు దేవుడు అన్నాడు? ఎందుకన్నాడు దేవుడు? నా ప్రియ సోదర సహోదరి, కుమ్మరింటికి దేవుడు ఎందుకు పొమ్మని చెప్తూ ఉన్నాడు? కుమ్మరి వాని ఇంట్లో దేవునికి ఎంత ఉద్దేశం ఏముంది? ఆ వ్యక్తి, ఆ కుటుంబం గురించి దేవునికి అంత ప్రేమ ఎందుకు దేవునికి? ఎందుకంత ఆ మనిషిని ఎందుకు లేపుతున్నాడు ఇర్మియాని దేవుడు? రండి 3వ వచనం. అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడికి? నా ప్రియ సోదర సహోదరి, నీ పేరు నా పేరు తెలుసు దేవునికి. ఇర్మియాని దేవుడు పిలిచినాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇర్మియా అని. ఇర్మియా అని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. పిలిచిన దేవుడు అంత మాత్రమే ఇర్మియాతో ఆగట్లేదు, కానీ ఇర్మియాతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఇర్మియా నేను నీతో మాట్లాడుతాను, ఇర్మియా నీ పేరు తెలుసు అని ఇర్మియాతో మాట్లాడుకుంటూ నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి ఇర్మియాని దేవుడితో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. ఒక మనుషునితోటి దేవుడు మాట్లాడుతుంది అది అరుదు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ కుటుంబం కొరకు ఉద్దేశం ఉంది దేవునికి? ఎవరి ఎందు ఉద్దేశం ఉంది దేవునికి? ఎవరి పట్ల దేవునికి ఎంత ప్రేమ కలుగుతొచ్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా ఇర్మియా, అక్కడ నేను ఆ మాటలు తెలియజేస్తాను, నువ్వు ఏం మాట్లాడి నేను తెలియజేస్తాను ఇర్మియాని. ఇర్మియాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియ సోదర సహోదరి, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వేం మాట్లాడి నేను తెలియజేస్తాను ఇర్మియా, నువ్వు లే అంటున్నాడు. ప్రోత్సహిస్తున్నాడు దేవుడు.
బలవంతం చేస్తాడు దేవుడు ఒక మనుషుల్ని, బలవంతం చేసి అక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎందుకు? ఎవరి కోసం వెళ్ళమంటున్నాడు అక్కడికి? ఎవరిని బాగు చేయాలని వెళ్ళమంటున్నాడు. ఇర్మియా ఏం మాట్లాడుతూ ఇర్మియాకి తెలియకపోవచ్చు. ఇర్మియా సొంత జ్ఞానంతో మాట్లాడతాడేమో, ఇర్మియాకి తెలియకపోవచ్చేమో. ఇర్మియా నువ్వు అట్లా నిల్చొని నేను మాట్లాడుతా అంటున్నాడు ఇర్మియాతోటి. దేవుడే మాట్లాడి ఇర్మియాతోటి. ఎవరి గురించి మాట్లాడినాడు? ఇర్మియా. ఎందుకు ఇర్మియాని మధ్యలో పెట్టవలసి వచ్చిన అవసరం ఏంటిది? ఏ విషయం కొరకు ఇర్మియాని దేవుడు నొక్కు పట్టుకుంటున్నాడు? ఏ కుటుంబం కొరకు ఇర్మియాని దేవుడు నిల్చోబెట్టి ఉన్నాడు? నువ్వు ఏం మాట్లాడి నేనే తెలియజేస్తాను నీకు. ఇష్టంగా మాట్లాడక అక్కడ ఏం లేదు నీకు ఇర్మియా. ఇష్టంగా మాట్లాడే నీకు అక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు. నేను ఏం చెప్తానో అంత మాత్రమే నువ్వు మాట్లాడాలి, అదే బోధించాలి నువ్వు, అదే మాట్లాడాలి నువ్వు. అప్పుడు వారికి మేలు క్షేమం. 3వ వచనం. వెళ్ళగా ఇర్మియా వెళ్ళినాడు. దేవుడు చెప్పినట్టు ఇర్మియా వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఏం చేస్తాడంటే పని చేస్తూ ఉన్నాడు. కుమ్మరి మట్టి తీసుకుంటున్నాడు, ఒక రూపాన్ని తయారు చేస్తాడని చెప్పేసి దాన్ని పట్టుకొని పని చేస్తూ ఉన్నాడు ఒక మనిషి. మరి దేవుడు పని చేసే వారి దగ్గరికి ఎందుకు పంపించాలి ఇర్మియాని? అతను ఒక పక్క కష్టపడుతూనే ఉన్నాడు కదా, అతను మరి మంచిగానే ఉన్నాడు కదా, అతని దగ్గర నన్ను ఎందుకు పంపించినాడు దేవుడు అని ఇర్మియా ఏమాత్రం సందేహపడటం లేదు. దేవుని ఉద్దేశం ఏముందో వెళ్ళినాడు ఇర్మియా. దేవుడు చెప్పిన మాటను బట్టి బయలుదేరినాడు. కూర్చున్నాడు, లేచినాడు, బయలుదేరినాడు, అక్కడికి వెళ్ళినాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? కుమ్మరింటికి వెళ్తే వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండను. ఎందుకు ఇర్మియాకి ఈ పని చుట్టానికి ఇర్మియా ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఇర్మియా ఎందుకు వెళ్ళాలి? దేవుడే చూస్తున్నాడు కదా, దేవుడే మాట్లాడతాడు కదా, దేవుడికి సమస్తం తెలుసు కదా. ఒక మనిషిని ఎందుకు పెట్టాలి మధ్యలో? ఒక మనిషిని ఎందుకు పంపించి ఈ మనిషి ద్వారా ఏం కార్యం చేయబోతున్నాడు దేవుడు? ఒక మనిషి ఇక్కడ నిలుచున్నాడంటే దీని ద్వారా ఏం కార్యం జరగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఈ మందిరం ద్వారా దేవుడు ఏ కార్యం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా ఏం ఆశిస్తున్నాడు దేవుడు? ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు? ఒక ఉద్దేశం ఉంది. అందుకే ఇర్మియాను పంపించినాడు. ఇర్మియా మన మాదిరిగా వెళ్ళినాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, దుప్పటి ధరించుకొని ఇర్మియా దేవుడు చెప్పినట్టే ఇర్మియా వెళ్ళినాడు. వెళ్ళి కూర్చొని ఇర్మియా ఇలాగనే చూస్తున్నాడు. అక్కడ పని జరుగుతుంది. అప్పుడు ఇర్మియాకి అర్థం కావాలి కదా, పని చేస్తున్నాడు, సారె మీద కష్టపడుతూ ఉన్నాడు, ఇందులో దేవుడు పంపించి ఉన్నాడు. ఇర్మియాకి ఆలోచన రావాలి కదా, మనకైతే ఆలోచన వస్తుంది కదా. నా ప్రియ సహోదరి, దేవుడు ఎన్నుకున్న మనుషుడు శ్రేష్టమైన వాడు, దేవుడు ప్రేమించే ప్రజలు శ్రేష్టమైన వారు. ఆయన అంటున్నాడు ఇర్మియా నువ్వు లే అన్నాడు. ఇర్మియాను పంపించినాడు. ఇర్మియా వెళ్ళి చూడగా అక్కడ ఒక పని జరుగుతుంది. ఏం పని జరుగుతుంది? పని అందరూ చేస్తారు. ఆ పని సక్సెస్ఫుల్ అవుతుందా లేదా? ఆ పనిలో నైపుణ్యత ఉందా లేదా? లేదా తయారు చేసినప్పుడు ఒక రూపం వస్తుందా లేదా? రావట్లేదు. కష్టపడుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, ఫలితాలు లేవు. రోధిస్తూనే ఉన్నారు, సమాధానం లేదు. సువార్త చేస్తూనే ఉన్నారు, సమాధానం లేదు. జరుగుతూనే ఉంది ప్రక్రియ, ప్రయత్నం జరుగుతూనే ఉంది, కానీ ఒక కొలిక్ అనేది రావట్లేదు. ఎందుకు? దేవుడు ఉద్దేశించినాడు. చూద్దాం రండి. 4వ వచనం. కుమ్మరి ఎవరంట? కుమ్మరి పని చేస్తూనే ఉన్నాడు కానీ ఫలితం లేదు. ఏమవుతుందంట ప్రియ నా సహోదరి, పని చేస్తున్న వ్యక్తి మట్టిని తీసుకున్నాడు, మట్టిని తయారు చేస్తున్నాడు, కానీ ఒక రూపం అనేది రావటం లేదు. ఆ రూపానికి కావాలంటే తెలిసిన వ్యక్తి ఉండాలి. ఆ రూపం రావాలంటే ఒక సహాయకుడు కావాలి. ఆ రూపం నిలబడాలంటే ఒక సహాయకుడు కావాలి. అందుకే వచ్చాడు ఇర్మియా అక్కడికి. అది దేవుడు చూస్తూ ఉన్నాడు.
ఏ ఇజ్రాయెల్ ప్రజలైతే ఏడుస్తున్నారో రోధిస్తున్నారో వారి యొక్క కష్ట దుఃఖ దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఏ ఒక్క వ్యక్తి అయితే పని చేస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే పని చేస్తూ ఉన్నాడో ఆ పని సఫలమైతే లేదు. ఆ పని ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నాడు, ఆ పని ఎప్పటి నుంచి ఏ కష్టం బట్టి ఆ పని పూనుకుంటున్నాడో ఆ పని రెడీ అవుతున్నాడు, కానీ ఒక రూపం అనేది రావటం లేదు. కుండ ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు, ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు ఆ మనిషి. ఎప్పటి నుంచి ఆ మనిషి కష్టపడితే దేవుడు అతను మనిషిని పంపించాలి. ఎప్పటి నుంచి ఆ మనిషి కష్టపడితే దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళింది ఆ పని. నా ప్రియ సోదర సహోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడో, ఎన్ని నెలలుగా ఏడుస్తూ ఉన్నాడో, ఎన్ని నెలలుగా రోధిస్తూ ఉన్నాడో. హాయిగా ఉన్న ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వులే ఇర్మియా, నాకు కావలసిన వారు అక్కడ ఉన్నారు. కష్టపడుతున్నాడు కానీ ఫలితం రావటం లేదు. ఇర్మియాని దేవుడు లేపుతూ వచ్చినాడు. ఒకసారి లేపినాడు, ఇర్మియాతో మాట్లాడినాడు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంట? ఏం పని జరుగుతుంది అక్కడ? కుమ్మరి జిగట మట్టితో చేర్చిన కుండ, చదవండి, వాని చేతిలో విడిపోగా, వాని చేతుల నుంచి విడిపోగా, వాని చేతుల నుంచి విడిపోగట్టిన నా ప్రియ సోదర సహోదరి, ఆత్మీయ జీవితంలో కానీ ఎక్కడ విడిపోయినామో, ఎక్కడ మన యొక్క జీవితాలు కట్టుకోలేకపోతున్నామో, మనం దేవుడికి దూరంగా విడిపోయినామేమో, దేవుడికి దూరంగా జీవిస్తున్నామేమో. విడిపోయిన దాన్ని కట్టాలని దేవుడి యొక్క ఉద్దేశం, విడిపోయిన దాన్ని దేవుని కట్టాలని దేవుని యొక్క ప్రయత్నం, విడిపోయిన దాన్ని సఫలం కాదు దేవుని యొక్క ప్రయత్నమై ఉంటుందంట. మట్టి బాగానే ఉంది, చేసే వ్యక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆదాం ఏం చేసినాడు? ఆదాంని ఎలా తయారు చేసినాడు దేవుడు? ఏ మట్టితో తయారు చేసినాడు? ఆదాము తయారు చేసినాడు కదా, అదే మట్టి కదా, ఈ మట్టి ఆ మట్టి కదా. మరి ఈ మట్టి అప్పుడు రూపం తయారైనప్పుడు ఎక్కడెందుకు రూపం తయారు చేయబట్టం లేదు? ఆ రోజున రూపం తయారైంది కదా దేవుని చేతిలో, ఇక్కడ మానవుని చేతిలో ఎందుకు రూపం తయారు చేయలేకపోతున్నాడు? ఎందుకు రూపానికి ఒక కొలికని రావటం లేదు? ఎక్కడ ప్రాబ్లం? మట్టిదా, మనుషునిదా, ఎక్కడొచ్చింది? ఎందుకు రూపం తయారవలేకపోతుంది? నా ప్రియ సోదర సహోదరి, ఎక్కడ దేని ప్రాబ్లం వచ్చింది? ఎక్కడుంది ప్రాబ్లం? ఒక రూపం రావాలంటే ఎవరు సహాయకుడు ఉండాలి? ఒక రూపం రావాలంటే ఎవరు సహాయం చేయాలి? ఒక రూపం రావాలంటే ఎవరు అంతగా ప్రయాసపడాలి? ఇది చూడటం కోసమే ఇర్మియా ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. ఈ పరిస్థితులు చూడటం కొరకు ఇర్మియా ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. ఈ పరిస్థితులు చూడాలి, ఇర్మియా రోధించాలి, ఇర్మియా ఏడవాలి, ఇర్మియా దీని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు? నా ప్రియ సోదర సహోదరి, దేవుడు ఒక రూపం తయారు చేయాలని చూస్తున్నాడు. నన్ను ఒక రూపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ రూపంతో ఉంటున్నాం? మనం కుమ్మరి చేతుల్లోనే ఉన్నాం, కానీ ప్రయత్నాలు మొత్తం ఫలితంలోనికి రావలేకపోతున్నాయి. కుమ్మరి అనే వ్యక్తి మనతో ఉన్నాడు, మనం తయారు చేస్తున్నాడు, కానీ మాట్లాడేవాడు మన మధ్యలో లేడు. మనొక రూపం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో రూపం తయారు చేస్తున్నాడు, ఏమాత్రం కూడా సక్సెస్ అవటం లేదు. అది మరలా కడతా ఉంటుంటే విడిపోతూ ఉంది. అది కడతా ఉన్నాడు, పిసుకుతా ఉన్నాడు మట్టిని. ఒక రూపం ఎప్పటికైనా వస్తుందేమని తయారు చేస్తూ ఉన్నాడు, అయినా రావటం లేదు. ఎన్ని రోజులైందో, ఎన్ని గంటలైందో నా ప్రియ సోదర సహోదరి, ఎంతగా తయారు చేస్తున్నాడు, ఒక రూపం అనేది ఇంకా రావటం లేదు. అయితే జీవము గల దేవుడు చూసినాడు, ఒక రూపం రావాలి ఖచ్చితంగా, ఒకటి కట్టబడాలి, ఆ కుండ ఖచ్చితంగా సేల్ అవ్వాలి, ఆ కుండలో నీళ్ళు పోస్తే కొంతమంది తాగాలి అని ఆలోచన చేసినాడు దేవుడు. అందుకే ఇర్మియాను పంపించినాడు ఆ ప్రాంతానికి. 5వ వచనం,
మళ్ళా ప్రత్యక్షమైంది. రెండోసారి అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగున సెలవిచ్చెను. ఏమని సెలవిస్తుందంట? ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నాడంట దేవుడు. ఏమంటున్నాడు? మనకేదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? ప్రభువు దగ్గరికి రాము. ప్రభు దగ్గరికి మనం రాము, ఎక్కడికో వెళ్తాం. వెళ్ళి అక్కడ మనం సహాయం కోరుతాం. ఇవన్నీ బలహీనతలు. నేను చెప్తాను ఈ మాట. మనం ఏరే వారిని దేవుని ఆశ్రయించకుండా ఏరే ఒకరిని ఆశ్రయిస్తే మనం బలవంతులమా బలహీనులమని ప్రకటన మన 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతూ వస్తుంది. నేను చూపిస్తాను ఆ మాట. ఏమంటున్నాడంట? పేరు పెట్టి చెప్తున్నాడు. చెప్పండి, ఎవరిని అంటున్నాడు ఆ మాట? ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? నీ విషయంలో మేము చేయలేను అనుకుంటున్నావా నా ప్రియ సహోదరి? నీ విషయంలో నేను జోక్యం చేసుకోలేను అనుకుంటున్నావా? నీ విషయంలో నేను ప్రాణం పెట్టలేదా? నీ విషయంలో నేను కన్నీరు కారవలేదా? నీ విషయం నేను రోధించలేదా? నీ విషయం నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా, ఎందుకు ఇప్పుడు నన్ను ఆశ్రయించడం లేదు? మీరు చేయలేనా? దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. నేను చేయలేనా అని అంటున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు. నీ చేయలేనా? నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో నేను కట్టలేనా? నీ యొక్క విషయంలో నేను కట్టలేను అనుకుంటున్నావా? ఎలాగ నువ్వు ఆలోచిస్తున్నా ప్రియ సహోదరి? దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు కదా, ఇదే యెహోవా వాక్కు. నేను చేస్తాను. నా చేతిలో పడ్డారు కదా, నేను చేస్తాను ఆ విషయాన్ని. మీ విషయమే నేను చేస్తాను. మీ విషయమే నేను కార్యం చేస్తాను. అది ఏ కార్యమైనా సరే. ఇంకో మాట ఏమంటున్నాడంట? ఎవరి చేతిలో ఉన్నాం మనమేమనుకుంటాం? ఒక విశ్వాసులుగా ఉండి మనమేమనుకుంటాం? నేను వారి చేతిలో ఉన్న ఇది కాదు. మనం ఎవరి చేతిలో ఉన్నామంట? ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నాను. మీరు నా చేతిలో ఉన్నవారు. మీరు నా చేతిలో నేను మిమ్మల్ని బట్టి నా చేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. మీరు నా చేతిలో ఉన్నవారని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈ మధ్య కాస్త మనం పరీక్షించుకుందామా? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మా ప్రియ సహోదరి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా, ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారని చేయగలుగుతారు. ఏదైనా మీ విషయమే నేను ఏదైనా చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తం నేను చేయలేదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా? మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నాం? ఏం ఆశ్రయిస్తున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఉన్నానని చెప్తూ ఉన్నాడు. 7వ వచనం. కానీ చెప్పి ఉండగా ఏ జనమును గురించి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల, నా ప్రియ సహోదరి, దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏ జనము గురించి అయితే నేను మాట్లాడినానో, ఏ జనముల మధ్య దీని మీద పంపించినానో, ఏ జనముల గురించి అయితే ఇర్మియాకి నేను వాక్కు ప్రత్యక్షమైందో ఆ జనము గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఏమంటున్నాడంట? వాడు ఏం చేస్తున్నారంట? వాడిని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏం చేయమంటున్నాడు? చెడుతనము చేయటం మానిన ఎడల. ఏమంటున్నాడు? అందే కుండల కట్టబట్టం లేదు. కుండల కట్టబడబోవటం కారణం ఏంటిది? ఏడ విపరీతంగా చెడుతనము విస్తారంగా ఉండడం వల్ల ఒక కుండ కట్టబడటం లేదు. అది లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? మానిన ఎడల చదవండి. నేను ఉద్దేశించిన కీడుని గురించి సంతాపపడేదను. అంటే అర్థం ఏంటిది? ఒకవేళ కనుక ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు,
ప్రభు బల్ల మన మధ్యలో ఉంది, సమయం ఉంది, అవకాశం ఉంది. బల్లలో చేయటానికి మునుపు మన పాపములు, మనం ఎక్కడైతే పడిపోయి ఉన్నామో దాన్ని కనుక మనం ఒప్పుకొని బల్లలో చేయవేస్తే దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో నీ విషయమే ఆయన వెనకకు తీసుకుంటాడంట. వద్దు, నీ చెయ్య నా బిడ్డ విషయమే. ఎందుకు? అవకాశం ఉంది, మారినాడు, మారినది, అవకాశం ఉంది. నేనేం చేస్తానంట, ఆ ఉద్దేశం దేవుడు ఏం చేస్తాడంటే తీసి పక్క పెట్టేసుకొని ఏం చేస్తాడంట, ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. 9వ వచనం, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా దేవుడు కట్టడానికైనా సామర్థ్యుడు వాడు ఉంటున్నాడు. కట్టెదనని అంటే అర్థమైంది నా ప్రియ సోదర సహోదరి. ఏదైనా విడిగా ఉందంటే దాన్ని కట్టవలసిన వాడు ఒకడు కావాలి. ఏదైనా మరి పెళ్ళగించబడ్డదంటే దాన్ని బాగు చేసేవారు ఒకరు కావాలి. అయితే మనమేం చేస్తామంటే చెడుతనం చేయటం మానినడల దేవుడు ఆస్వాదించాడని చెప్పాడు కదా. మనమేం చేస్తామంటే రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనం ఎలాగుంటామంటే ఒకవేళ మనం దేన్ని ఆశ్రయిస్తామో ఇప్పుడు చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారంట. మరి నిద్ర మనలో పోవాలి అంటే, మనలో రోగం పోవాలి అంటే ఏంటిది పరిస్థితి? సహజంగా మనకి లోకపరంగా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి ఒక ఆత్మీయ జీవితానికి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మీయ విషయమే మనకి బాధలు కలుగుతుంటే, ఆత్మీయ విషయం మనం పడిపోయి ఉంటే ఇవి రోగాలు. ఇది ఒక క్రైస్తవుని వెంబడించే రోగాలు కాదు, ఒక విశ్వాసునికి కూడా రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఏంటిదంటే దేవుణ్ణి ఆశ్రయించకపోవటమే రోగాలు. మందిరం ఉంది, ఇంత పెద్ద మందిరం ఉంది, ఇంత పెద్ద మందిరంలో రావాలంటే ఒక చాపలో ఒక 10 మంది కావాలి. ఈ 10 మంది లేకుండా 10 మంది కనపడతారు. 10 మందిలో కూడా పనిచేసేటప్పుడు ఒక్కరే కనపడరు. ఇదంతా మిగతా వాళ్ళు ఎవరు? రోగులు మిగతా వాళ్ళు. ఇవే మన రోగాలు, ఇవే మన బలహీనతలు, ఇవే మన రోగాలు. రోగికి ఎవరు కావాలి? డాక్టర్ కావాలా లేదా? మరి విశ్వాసకు ఎవరు కావాలి? విశ్వాసు కూడా ఒక రోగే కావాలి. ఒక రోగికి డాక్టర్ కావాల్సిన విషయంలో ఒక విశ్వాసికి కూడా దేవుడు కావాలి. లోకపరంగా ఉంటే, లోకానుపరంగా ఉంటే వాడికి జ్వరం వచ్చిందంటే వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా. ఒక విశ్వాసకి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాడంటే వైద్యుడెవడు? నా ప్రియ సోదర సహోదరి, ఇశ్రాయేలుని కాపాడిన వాడిని నేను ఉన్నాను కదా అంటున్నాడు దేవుడు. మన రోగంతో ఉంటే దేవుడికి ఇష్టం లేదు. మన రోగాలు పాడవటం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు? ఇంకేమంటున్నాడు కింద వచనంలో? భయంకరమైన మాట అది. ఏమంటున్నాడు? మీలో అన్న మాటకి అర్థమైన ప్రియ సోదర సహోదరి, అలా నేను ఉన్నానా? నేను ఆత్మీయంగానే జీవిస్తాను అనుకుంటున్నాను, నేను ఆత్మీయంగానే బ్రతుకుతాను అనుకుంటున్నాను, కానీ నాలో చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. అది అంటున్నాడు. ఏమంటున్నాడు? మీలో చాలామంది నిద్రించుచున్నారంట. మన దేవుడు ఎవరు? నిద్రపోయేవాడా? ఇజ్రాయేలు కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. మనం ఎవరు మరి? మీలో అనేకులు బలహీనులై ఉన్నారంటున్నాడు, రోగులై ఉన్నారు. ఈ బలహీనలు బలపరిచేదేవు నా ప్రియ సోదర సహోదరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలహీనలు బలపరిచే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఇశ్రాయేలు కాపాడువాడు నేను ఉన్నాను అంటున్నాడు. 18వ అధ్యాయములో నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎవరైనా భరోసా ఇస్తారా? ఇంత గొప్ప భరోసా ఇచ్చిన లోకంలో ఎవరైనా ఉన్నారా? మనకి ఇంతగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? రోగులై ఉన్నారంట, మనలో బలహీనులై ఉన్నారంట, చాలామంది నిద్రించుచున్నారంట. ఇడిపోయినారు వారంతా. ఎవరు వాళ్ళు? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం తీయండి. ఎవరు వాళ్ళు?
బలహీనులు ఎక్కడున్నారు? ఈ బలహీనులంతా ఎక్కడికి పోయినారు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం. 10 మంది కన్యకలా? మనం అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే, అబ్బా నేను బుద్ధి ఉన్నవాడనే, నాకంతా బాగానే సరిగ్గా ఆత్మీయ జీవితం అనుకుంటాం. నా ప్రియ సహోదరి, లేచిన కాడ నుంచి రాత్రి జాము వరకు మనం ఎక్కడ పడిపోయి ఉన్నామా తెలుసుకోవాలంటే, మనం ఆలోచన చేసుకోవాలంటే, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఎన్ని ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకోలేనప్పుడు నువ్వు బలహీనుడివే, నేను బలహీనుడినే, నువ్వు సోమరే, నేను సోమరినే. ఎందుకొరకు ఆ దేవుడు మనల్ని రక్షించుకుంది? ఎందుకొరకు దేవుడు మనం పిలుచుకుంది? వాడు ఏడుస్తున్నాడంటే వాడు రోగి ఉన్నటువంటి వాడి కొరకు ఏడ్చే బాధ్యత నీ పైన, నా పైన ఉంటే వచ్చింది. మనమే బలహీనులమై ఉంటే, మనమే రోగులమై ఉంటే ఇంకొక రోగి కొరకు ఎలా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు? ప్రియ సహోదరి, నీవే నిద్రపోతే, నువ్వే నిద్రిస్తున్న వారిగా నిద్రిస్తున్నాను అనుకుంటే ఎలా నువ్వు కరెక్ట్ ప్రార్థన చేయగలుగుతావు నిద్ర లేచి? ఎన్ని బలహీనతలు ఉంటాయి మనలో? ఎంతమంది ఉన్నారంట అందులో? బుద్ధి ఉంది అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారంట? బుద్ధి కలిగిన వారు అనుకున్నారు. లేదు, అది వాళ్ళు అనుకున్నారు. దేవుడు జడ్జిమెంట్ చేయాలి ఆత్మీయ విషయంలో. దేవుడే మాట్లాడాలి మన ఆత్మీయ విషయంలో. మనం ఏం చేస్తామంటే సోమరిలుగా చాలామంది మీలో నిద్రించున్నారని మాట్లాడుతున్నాడు దేవుడు. బలహీనులుగా ఉన్నారంట. ఎప్పుడు మరి బలవంతులు అవుతాం మనం? ఎప్పుడైనా మీరు అప్పడాలు చూసారా? అప్పడాలు చూసినారా? రౌండ్గా ఉంటాయి. ఇది బైబుల్. ఈ బైబుల్ చాలా నీట్గా ఉంది. ఇట్లా ఇది నీట్గా ఉంది కాబట్టి ఈ బైబుల్ని, మంచిగా ఉన్న బైబుల్ని, ఇది బల్ల అనుకుందాం. దీన్ని ఏం చేస్తున్నాం మనం? ఇరుస్తున్నామా? మంచిగా ఉన్న బైబుల్ని నువ్వు ఎందుకు ఇరుస్తున్నావు? ఏ అధికారంతో ఇరుస్తున్నాం? ఎవరిచ్చారు నీకు అధికారం? ఈ బైబుల్, ఇది బల్ల. ఈ బల్ల నువ్వు ఇరుస్తున్నావు. ఎవరి ద్వారా ఇరుస్తున్నావు? ఎవరిచ్చా నీకు అధికారం? యేసు ప్రభు కూడా మంచిగా ఉన్న వ్యక్తిని విరుస్తున్నావంటే అన్నీ కొరకు ఇరవబడ్డాడు. అందుకే బల్లాని దగ్గరకు వస్తుంది. నువ్వు నేను ఇరుస్తున్నావంటే లోకానుసారంగా నిద్రపోతూ మనం ఇరవకూడదు. ఆత్మీయంగా ఉండిరిస్తే అది చాలా ఆశీర్వాదం. నేను ఒక విషయం చెప్పటకు ఇష్టపడుతున్నాను. మనం ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినాను. నేను ఆలియా మందిరానికి వచ్చినాను. ఇక్కడికి ఊరికి వచ్చినాను. నేను వస్తున్నప్పుడు ఒక కిన్లీ బాటిల్ కొనుక్కున్నాను, వాటర్ బాటిల్. అవి మినరల్ వాటర్. అవునా? మంచినీళ్ళల్లో ఎన్ని రకాలు వాటర్ ఉంటాయి చెప్పండి మీరు ఒకసారి. మంచినీళ్ళల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఎన్ని రకాల వాటర్ ఉంటాయి చెప్పండి నీళ్ళల్లో? మనకు తెలిసిన వాటిలో చెప్పండి. మంచిలు ఉన్నాయి కదా, ఏ నీళ్ళక్క? ఈ మినరల్ వాటర్. అవునా? ఇంకా ఇంకొంచెం ముందుకు పోతే బోర్ వాటర్. అవునా? మంజీరా వాటర్ హైదరాబాద్ దొరుకుతాయి. హైదరాబాద్లో మంజీరా వాటర్ ఇక్కడ దొరకవు. ఇక్కడ మినరల్ వాటర్ అక్కడ దొరుకుతాయి. నీళ్ళల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి మంజీరా వాటర్ ఉంటుంది, మినరల్ వాటర్ ఉంటుంది, బోరు వాటర్ ఉంటుంది, ఇంకా అంతకంటే ఇంకా బోరు వాటర్ ఉంటుంది. వాగల్ నీళ్ళు అంటారు. ఈ నీళ్ళు నేను తాగినాను. నేను బోరు వాటర్ తాగినాను, తర్వాత మినరల్ వాటర్ తాగినాను, మంజీరా వాటర్ తాగినాను, వచ్చినప్పుడు టాటా వాటర్ తాగినాను, ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాను. ఇదే నోటితోటి వారం అంతా నేను ఎన్ని నీళ్ళు తాగినాను? మందిరంలోనే ఉన్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు మందిరం పరిచయకి ఇన్ని రకాల నీళ్ళు తాగాను. నేను వెళ్ళేటప్పుడు తాగుతాను. గత వారం అంతా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని రకాల నీళ్ళు తాగినా మన నోటితోటి? ప్రశ్న వేసుకుందా?
ఈ నోటితోటి మనం ఎన్ని మాట్లాడినాం, ఈ నోటితోటి ఎన్ని మినరల్ వాటర్ తాగినాం, ఈ నోటితోటి ఎన్ని రకాలుగా మనం మాట్లాడినాం, ఇదే నోటితోటి మళ్ళీ బల్లా తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఈ నోటితోటి ఎన్ని నీళ్ళు తాగినామో ఈ నోటితోటే బల్లా తీసుకుంటున్నాం. అందుకే ఏమన్నాడు దేవుడు, అన్ని నీళ్ళు నువ్వు తాగినావు, ఇప్పటికైనా ఏం చేయి, ఈ నీళ్ళని పక్క పెట్టేసి, ఇగో ప్రభువా ఇన్నిగా నేను మాట్లాడినా నీ నోటితోటి, ఇన్నిగా ఈ నోటితోటి నేను ఎంతగా ప్రవర్తించినాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి అప్పుడు ఆ బల్లలో చేవేస్తే, అప్పుడు 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము ఎన్నో వచనం అది 30వ వచనం. అప్పుడు మనకి సంబంధం లేని విషయం. నువ్వు ఇన్ని నీళ్ళు తాగి ఇక్కడికి వచ్చా కూడా తీసుకుంటే నేను బలహీనులమే. ఇన్ని నీళ్ళు తాగి అంతమంది ఆ విధంగా మాట్లాడి మళ్ళీ ప్రభు బల దగ్గర పరిశుద్ధంగా వచ్చడానికి నీవు ఈ టైంలో కూడా అదే విషయాలతో నువ్వు ఉంటే నువ్వు సోమరివే, బలహీనులమే. మనం బలహీనులమే. అది ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాను, అది ఎందుకో నేను తీసుకున్నానే, నన్ను క్షమించాయని చెప్పేసి నువ్వు బల్ల దగ్గరికి వస్తే ఇప్పుడు నువ్వు బలవంతుడు. అదే అంటున్నాడు ప్రభు, మీలో అనేకులు బలహీనులు రోగులే ఉన్నారంట. పరీక్షించుకోకుండా మనం తీసుకుంటే బలహీనులము రోగులమే. దేవుడు అది కోరట్లే. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చక్కగా ఇర్మియా గ్రంథంతో మాట్లాడి ఇర్మియాని ఏ విధంగా అయితే పంపించినాడో ఆ ఇర్మియాయే ఈ ఇర్మియా అని మనం చెప్పుకోవచ్చు ప్రభు వల్ల. రండి ఇంకో మాట చూసుకుందాం. మనం ఏం చేస్తామంటే ఇంకొకటి రెండో విషయం చూసినట్టయితే, ఒక వ్యక్తి ఏమో ఎవరు పోలు నడుచుకున్నాడంట, మనం ఎవరు పోలు నడుచుకుంటున్నాం. రండి కీర్తన అది 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమన్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు? ఎవరిని పేరు చెప్తున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఏ బాట నడిచినాడో ఆ బాటలో నేను నడుస్తూనే ఉన్నాను. నా ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అపొస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటిదంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మనుషులను బట్టిని కాదు, ధనాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, వస్త్రాలను బట్టి కాదు, నాకున్న కలిగిన దాన్ని బట్టి కాదు, కానీ నేను క్రీస్తుని బట్టి నడుచుకుంటున్నాను. క్రీస్తు ఏం బట్టి నడుచుకున్నాడంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు ప్రజల్ని. నిత్య రాజ్యానికి వారికి ఒక బోధించినాడు. ఇది పరలోకపు గవిని అని బోధించినాడు. వాళ్ళకి సువార్త ప్రకటించినాడు. అనేకులకి సువార్తను, అనేకులకు గుండెల్లో సువార్తని వెలిగింపజేసినాడు. అందుకనే పౌలు చెప్పినాడు చక్కగా, అయ్యలారా అమ్మలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఎవరినో బట్టి నువ్వు నడుచుకోవటం లేదు, ఎవరిని బట్టి ముందుకు పోవడం లేదు. ఏ క్రీస్తు ఏదో నాకు చెప్పినాడు, ఏ క్రీస్తు నా కొరకు మరణించినాడు, ఏ క్రీస్తు ఏదో నా కొరకు బల్ల ఆ యొక్క శరీర రక్తం కార్చినాడు, ఆయనను బట్టి నేను నడుచుకుంటున్నాను, మనుషులను బట్టి కాదు నేను అని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఆ ప్రోత్సాహము? ఎవరికి చెప్తున్నాడు? నడుచుకున్నాను, నడుస్తూ ఉన్నాను, ఇంకను ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం క్రీస్తుని బట్టి నడుచుకోవాలి. అప్రియ సహోదరి, మనం ఎప్పుడైతే క్రీస్తుని బట్టి నడుచుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తుని బట్టి మనము మన ఆత్మీయ జీవితాన్ని నడుచుకుంటామో, అపొస్తలుడైన పౌలు క్రీస్తుని బట్టి నడుచుకుంటూ వచ్చినాడు. అపొస్తలుడైన పౌలు క్రీస్తుని బట్టి అడుగు చాడల్లో క్రీస్తు ఏది చెప్పినాడో ఆ బాటలోనే ఆ నడుగులో నడుస్తూ వచ్చినాడు అపొస్తలుడైన పౌలు. అందుకే ఈరోజు పౌలు గురించి మనం మాట్లాడుతున్నాం. అదే పౌలు గనక క్రీస్తుని బట్టి నడుచుకోకుండా ఉంటే ఈరోజు పౌలు గురించి మనం మాట్లాడుకుంటాం కాదు బల్ల వర్తమానంలో. నా ప్రియ సహోదరి, ఒకసారి మనం పరీక్షించుకుందామా?
నువ్వు ఎవరిని బట్టి నడుచుకుంటున్నావు, నేను ఎవరిని బట్టి నడుచుకుంటున్నాను? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని, ప్రభువా అవును తండ్రి, నేను వీరిని బట్టి నడుచుకొని ఉన్నాను, వీరిని బట్టి నేను మాట్లాడి ఉన్నాను, వీరిని బట్టి నేను ఎంతగానో అత్యాశపడుతూ వచ్చినాను, వీరిని బట్టి ఎంతగానో నేను ముందుకు పోతూ వచ్చినాను అని చెప్పేసి మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఇంకో 31 వచనం చూడండి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనకు మనం విమర్శించుకుంటాం. మనకు మనం ఎలా విమర్శించుకోవాలి నా ప్రియ సహోదరి? మనకు మనం విమర్శించుకుంటే తీర్పులోకి వెళ్ళిపోతాం. ఏమన్నాడు సంఘంలో ఒక మాట? ఏమన్నాడు దేవుడు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమ లేకుండా నా ప్రియ సహోదరి విమర్శించుకుంటే మనకు మనమే తీర్పు పాలవుతాం. ఇది ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ యొక్క జీవితంలో దేవుడిని నన్ను తీర్పు నుంచి కొరకే దేవుడు నన్ను రక్షించుకోలేదు, కానీ ఆ తీర్పు నుంచి నన్ను తప్పించుట కొరకే దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆ తీర్పు నుంచి నీ తల్లి నీ తండ్రి వాడు రక్షించకపోయి నువ్వు రక్షించుకున్నాడంటే నీవు ఆ తీర్పులో ఉండొద్దని దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడున్నారు మనోళ్ళు? మనం ఎక్కడున్నాం? కుమ్మరి చూసినట్లయితే బాధాకరమైన విషయం ఏంటిదంటే, కుండ కోసం తయారు చేస్తున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి, కుండ కట్టబట్టడానికి చాలా తొందరపడుతున్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, విఫలమైపోతుంది, సఫలమైతే లేదు. ఏం చేస్తాం? ఆత్మీయ జీవితంలో కూడా అంతే, మన కుటుంబ విషయంలో కూడా ఎంతగా నువ్వు చేస్తూనే ఉన్నావు. ఒక రూపం రావాలని కష్టపడుతూ ఉన్నావు నా ప్రియ సహోదరి. అదే కష్టం దగ్గర ఒక మనుషుడు కావాలి మన మధ్యలోనికి. మనకు ఒక మనుషుడు కావాలి, ఒక దేవుడు కావాలి, మనకి ఒక రక్షకుడు కావాలి. ప్రార్థన చేస్తే నా కుమారుడు నేను ఉన్నాను అని ఒక వ్యక్తి మనకు కావాలి. మనం చేసే ప్రయత్నం అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎంతవరకు పోరాడుతావు ఒంటరిగా? ఎంతవరకు పోరాడుతున్నావు ఒంటరిగా? ఎంతవరకు ఒంటరిగా ఏడుస్తున్నావు? ఎంతవరకు రాత్రం పగలు కన్నీరు కారుస్తున్నావు ఒంటరిగా? బలహీనతలు ఉంచుకొని పౌలు బలపరచబడ్డాడు. పౌలు బలపరచబడ్డాడు, ప్రార్థనలో బలపరచబడ్డాడు, విమర్శలో బలపరచబడ్డాడు. మనుషుల వైపు ఎవరమే చూడలేదు పౌలు, దేవుని వైపే చూస్తున్నాడు, క్రీస్తు వైపే చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు పౌలు. మనం ఎవరి పట్టి నడుచుకుంటున్నాం? దేవుడు అంటున్నాడు, ఏ కీడునైతే మీ విషయం ఉద్దేశించి ఉన్నాను దాన్ని మానుకుంటాను, కంప్లీట్గా మానుకుంటాను. ఎందుకు తెలుసా? మీకు కావలసిన మారు మనసు నాకు కావాలి. నువ్వేదైతే మారు మనసు పొందుతావో, ఏదైతే నువ్వు మార్పు చెందుతావో, ఏదైతే నువ్వు మార్పు చెంది దేవుని యొక్క సన్నిధి కోసం, అదే నాకు గొప్ప ఆనందం అంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి, దేవుడే ఒక కీడును ఉద్దేశించి వెనక తీసుకుంటున్నాడంటే మనలో ఎన్ని ఉన్నాయి? మన విషయం ఎక్కి దేవుడు కీడు కలుగు చేసుకో ఒక కీడు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంటే మన విషయం దేవుడికి ఎంత కోపం రావాలి? మన ప్రవర్తన ఎలా ఉంది? అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరి, ఇర్మియాని దేవుడు లేపుతూ వచ్చినాడు. కుమ్మరి తన చేతుల నుంచి జారిపోతూ వస్తుందంట. ఎక్కడ జారిపోయినావు? ఎక్కడగా? కుమ్మరి చేతిలోంచి ఇర్మియా వెళ్తే వాడు తయారు చేస్తుండగా జారిపోతూ ఉందంట. ఒక తయారైన రూపం రాలేకపోతుంది. ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని నెలలు, ఎన్ని గంటల ప్రయత్నాలు, ఫలితాలు పడే కారణం ఏంటిది? ఎక్కడున్నారు మన కుటుంబం? ఎక్కడున్నారు మన కుటుంబం? ఎక్కడ జారిపోయినారు? ఎప్పుడు కట్టబడుతుంది ఆ కుండ? ఆ కుండ కూడా దేవుడికి ఇష్టపడుతున్నాడు కదా. నీ ప్రయత్నం అక్కడ ఏముంది? దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలులారా, నేను చేయలేనా? మీ విషయమే నేను చేయలేనా? మీకేమైనా రోగం ఉందా? లేకపోతే ఏమైనా అనారోగ్యం ఉందా? నేను చేయలేనా మీ విషయమే?
మీ కొరకు నేను ప్రాణం పెట్టినాను కదా, నాకు ఇది ఒక లెక్క అంటున్నాడు దేవుడు. నేను చేయలేనా? నేను చేస్తాను కదా. వచ్చిన నేను చేస్తాను కదా, ఇశ్రాయేలు ప్రదేశం నేను చేస్తాను కదా, వారికి మన్నాను కురిపించాను కదా, నీళ్ళు లేనప్పుడు మంటలు సందొచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళని పోషించినాను కదా, నేను చేయలేనా? నేను చేస్తాను కదా. దేవుని ఎందుకు చేతగాని వాడిగా మనం చేయాలి? మనకు ప్రార్థన చేయడం చేత కాదేమో కానీ దేవుడు సామర్థ్యంగా ఉన్నాడు మనం మొరపెడితే చేయడానికి. మనకు మొరపెట్టడం రావట్లేదు దేవుని దగ్గర సరిగ్గా. సరైన స్థానంలో ప్రార్థన చేయడం మనకి రావటం పోవటం చేతనే మనం రోగులుగా ఉన్నాం. సరైన స్థానంలో దేవుని కలుసుకోబడే కారణం చేతనే మనం బలహీనంగా ఉన్నాం. ఎందుకు మనం కట్టుకోలేకపోతున్నాం? ఎందుకు మనముగా నిరీక్షించబడుతున్నాం? దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాలం, నా ప్రియ సహోదరి, దేవుడు ప్రేమతో మాట్లాడుతాను. నేను చేయలేనా? ఇశ్రాయేలు మధ్యలో నేను చేస్తాను ఉన్నాను కదా, వారి విషయంలో చేసి నేను విషయంలో నేను చేయలేనా? వారి విషయాన్ని జోక్యం చేసుకునేవాడిని, మీ విషయంలో నేను జోక్యం చేసుకోలేనా? నీ కుటుంబ విషయం అయితేనేమి, నీ ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, నీ మందిర విషయంలో అయితేనేమి నీ చేయలేని అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా చేయగలుగుతాడు. ప్రతి విషయం దేవుడికి తెలుసు. మొరపెట్టడమే మన పని, ఆయన వైపు మనం చూడటం మన పని. పౌలు అదే చేసినాడు, చక్కగా చేసినాడు. పౌలు మనుషుల వైపు చూడలేదు, పౌలు చక్కగా చేసినాడు. ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళినాను నేను మొన్న. ఒడిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఒడిస్సా రాదు, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. వైజాగ్ కానీ ఎక్కువ నేను ఆంధ్రాలో ఎక్కువ తిరుగుతూ ఉంటాను. వెళ్ళినాను, వాక్యం బోధించినాను. చెప్తూ ఉంటుంటే క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు నడుచుకో పౌలు గురించి చెప్తూ ఉన్నాను. పౌలు గురించి చెప్తూ ఉంటుంటే ఒక వ్యక్తి లేచి, పౌలు అనే మాటికి ఆయన పేరు కూడా పౌలేనంట. ఏ పౌలైతే దేవుని పట్టుకొని నడిచినాడో నేను కూడా నడుస్తా అంటున్నాడు ఆయన. ఏ పౌలైతే దేవుని నడిచినాడు, అయ్య గారు నాకు చెప్పు, నేను కూడా అదే క్రీస్తుని వెంబడిస్తా అంటున్నాడు లేచి. పౌల్లో పేర్లో అంత శక్తి ఉంది, ఆయన ప్రవర్తనలో ఇంకెంత శక్తి ఉన్నా ప్రియ సహోదరి, ఆయన మించిన ఆయనలో వస్తుంటే, ఆయన పేరులో వస్తుంటే ఇంకా క్రీస్తులో ఎంతో శక్తి ఉండాలి. జయించినాడు క్రీస్తు, మెన్షన్ చేసినాడు క్రీస్తు అనే ప్రేమ. క్రీస్తు అనే ప్రేమ మెన్షన్ చేసి చెప్తున్నాడు ఆయన, నేను క్రీస్తుని బట్టి నడుచుకుంటున్నానని. మన పరిస్థితి ఏంటి? మనం ఎవరిని బట్టి నడుచుకుంటున్నాం? నా ప్రియ సహోదరి, మనం దేవుని బట్టి నడుచుకోకపోతే మనలో బలహీనతలు, రోగములు, చాలామంది నిద్రించేవారు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ మూడు కూడా దేవునికి ఇష్టమని కాదు. ఈ మూడు విషయమే దేవుడిని నన్ను రక్షించుకోలేదు. ఈ మూడు విషయం తీసివేయాలనే దేవుని యొక్క బల్ల మన మధ్యలో ఉంది. ఈరోజు మనం పరీక్షించుకుందామా? ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నాయి, నేను రోగ్గా ఉన్నాను ప్రభువా, నేను ఆత్మీయంగానే ఉన్నాను కానీ నిద్రించున్నాను ప్రభువా అని చెప్పేసి మనముగా ప్రభు దగ్గర తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు ఏ ఇర్మియాకైతే సహాయం చేసినాడో, ఏ కుమ్మరివానికైతే సహాయం చేసి నడిపించినాడో అతి కృప దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడైనా మనం తప్పిపోయినామా, ఎక్కడైనా డొల్లిపోయినామా, ఇంకెక్కడైనా మనము అసభ్యకరంగా ఉన్నామా? దేవుడికి అన్నీ తెలుసు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను కూడా దేవుడు కట్టాలని చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలని చూస్తున్నాడు, నీ వల్ల ఒక పరిచర్య దేవుడు జరిగించుకోవాలని ఇస్తున్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉంది. అయితే రోగాలుంటే, బలహీనంగా ఉంటే దేవుడు వాడుకోడు. నా ప్రియ సహోదరి, ఇక్కడ ఇంత మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినారు, ఇక్కడ రెగ్యులర్గా పెట్టే వ్యక్తి లేడు, పరిచర్యకి వెళ్ళినాడు. లేడేనా? బ్రదర్ పరిచర్యకి వెళ్ళినాడు. ఇది పెడితేనే, ఆ బ్రదర్ పెడితేనే ఇక్కడ బల్ల మీద ఉంటుందంటే అది చూసి నువ్వు ఉన్నావంటే నువ్వు ఒక రోగివే. నీ యొక్క బలహీనత అదొక బలహీనత నీకు.
నీకున్నా నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంటే అది నువ్వు చేయలేకపోతున్నావు అంటే దాన్ని చూసి కూడా అల్ల ప్లగ్ పడితే ఆ ఫ్యాన్ వెళ్తా నీకు తెలిసి కూడా నువ్వు పెట్టకుండా కూర్చున్నావు అంటే అది ఒక బలహీనతే. అది క్రీస్తుకి కలిగిన మనసు కానే కాదు. అది ఎందుకు పరలోకంలో ఉంటాం? ఇవన్నీ మనలో ఉంటే ఎలా మనం పరలోకంలో ఉంటాం. వారు ఏడుస్తూ నన్ను దగ్గర రిక్వెస్ట్ వచ్చింది, ఇదిగో బ్రదర్ ప్రార్థన చేయని చెప్తే నువ్వు వెళ్ళిపోయి నీ విద్య నువ్వు చేస్తే వాడు కొరకు ప్రార్థన చెబితే ఎలా నువ్వు క్రైస్తవుడు అవుతావు? ఎలాగైనా క్రైస్తవులు అవుతాం మనం? ఎలా నిత్య రాజ్యంలోకి ఉంటాం? ఎలా దేవుని బిడ్డలో పిలువబడతాం? రిక్వెస్ట్ చేస్తే నువ్వు కన్నీరు కాచి నీ కుటుంబాన్ని ఎలాగ నువ్వు రక్షించుకుంటావు? నీ కుటుంబం ఎలా ఏడుస్తావో వాడు కొరకు ఏడిస్తే వాడు రక్షించుకొని వస్తే దేవుని విషయమే సంతోషపడి ఎంత ఆశీర్వాదం అది. వారి కొరకు ఎవరు ఏడవాలి? వారి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? వారి కొరకు ఎవరు కన్నీటి గారవాలి? ఇంకొక క్రైస్తవుని ఏర్పరచుకోవాలా? ఇంకొక క్రైస్తవుని బలపరచాలా? ఇంకొక కొత్తలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా మందిరంలో? నా ప్రియ సహోదరి, మనమే దానికి బాధ్యులం. మనమే దేవుని లెక్క అప్పచెప్పాల్సిన వారము. నీ తోబుట్టోడు ఎక్కడున్నాడు? ఈరోజు నువ్వు ఉన్నావు. నీ తోబుట్టు ఎక్కడున్నది? నీ కొడుకు ఎక్కడున్నాడు? నీ కుమారులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు రోధించడం లేదు కదా. ఎక్కడున్నారు వాళ్ళు ఈరోజు? నా ప్రియ సహోదరి, నువ్వు ఒక్కడే పరలోకం పోతే సరిపోతుందా? ప్రభు ఎందుకు రక్షించుకున్నాడు నిన్ను? వాళ్ళని కాదు నిన్ను ఎందుకు ప్రేమించినాడు? వారిని కాదని నిన్నెందుకు రక్షించుకున్నాడు? ఒకసారి అర్థం చేసుకో. నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా కొంతమంది రక్షించుకోవాలని దేవుడు చూస్తున్నాడు. నీ ద్వారా ఒక కార్యము చేయాలని దేవుడు ఉద్దేశించగలిగి ఉన్నాడు. ఎంతవరకు జిగట మన్నులాగా ఉంటావు? దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, మధ్యాహ్న కాల సమయంలో చాలామంది రోగులే ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనులే ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నేను ఒక మాట చెప్తాను. సావైన క్రీస్తే బ్రతకైన క్రీస్తే నేను చెప్తాను. ఎందుకు తెలుసా? దేవుడు అంటే నాకు అంత ఇష్టం. నేను ఎప్పుడు నా దేవుని చేతగాని వాడిగా నేను చేయలేదు. స్టిల్ ఇందాక వర్షిప్ అవుతుంటే కూడా ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. చక్కగా పాటలు పాడుతున్నారు ముగ్గురు బ్రదర్స్. ఇలా తలంతులు ఇక్కడ కాదు ప్రభువా, ఇంకా భయంకరంగా నువ్వు వాడుకొని నేను ప్రార్థన చేస్తాను ఇక్కడే కూర్చొని. ఎందుకు? ఒక్కొక్క క్రైస్తవుడి విషయంలో, ఒక్కొక్క మనుషుడి విషయం దేవుని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ ద్వారా కూడా ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఎవరైనా సరే నీ వయసును బట్టి నువ్వు మాట్లాడుకో మాకు. నీ ద్వారా ఒక గొప్ప కార్యము దేవుడు ఉద్దేశించున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తా, ప్రభువా సంఘాన్ని ఎప్పుడు నింపుతావు అని ప్రార్థన చేస్తాను ఇక్కడ కూర్చొని. నేను ఫస్ట్ టైం నేను రావటం ఇక్కడికి. ఎవరి నాకు ప్రార్థనకి దేవుడు ఇస్తాడు నాకు దీనికి కావాల్సిన సమాధానం. ప్రియ సహోదరి, ఇతరుల కొరకు రోధించేవారుగా మనం ఉండాలి. అదే క్రైస్తవ జీవితం. మనమే రోగంగా ఉంటే ఇంకెవరు మనకు ప్రార్థన చేస్తారు? మనం బలంగా ఉండాలి. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. మనం బలంగా నిల్చోవాలి. కుటుంబాన్ని కొరకు మనం కాపాడుకోవాలి. మన కుటుంబం ఎక్కడుంది? ఇక్కడ బుద్ధి లేని కన్యకల బుద్ధి కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడున్నారు? అంతమందిలో సగం మంది పోయినారు. ఎక్కడున్నారు? ఎవరు రోధిస్తున్నారు వారి కొరకు? ఎవరు ఏడుస్తున్నారు? ప్రియ సహోదరి, ఈ భూమి మీద మనకి కిరీటాలు అవసరం లేదు. దేవుడు ఒకనొక టైంలో నా కుమారుడా ఆ రోజు నువ్వు ఏడ్చావు చూసినావా? ఆ ఏడుపుని బట్టి నేను పట్టుకొచ్చాను దేవుడు ఇవ్వాలి. అక్కడ మనకి మన నిశ్చలమైన రాజ్యం దేవుడు కొరకే. మనం ఎక్కడైతే తప్పిపోతాం, ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైంది తెలుసా? ఆయన మనకు బల్ల ఇచ్చింది తెలుసా? నువ్వు ఎప్పుడైనా కుమార్తె కావాలని ఆయన పాలలో పెట్టినాడు. ప్రత్యక్షణం మనం పరీక్షించబడాలని. ఎక్కడ ఉంటున్నాం? ఏం ఆలోచన చేస్తున్నాం మనం? పౌలు ఎందుకన్నాడు? క్రీస్తుని బట్టి. ఎంతవరకు కుమ్మరి చేతి నుంచి కుట్ట కట్టలేకపోతుంది, జారిపోయిందంట. దేవుని నుంచి ఎన్నిసార్లు మనం జారిపోయినాము? మన మాటల నిమిత్తమై, ప్రవర్తన నిమిత్తమై. ప్రభు మనకి సమయం ఇచ్చినాడు. ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక మాట చెప్తా, ఇష్టపడుతున్నాను. ఈ మధ్యన కాల సమయంలో అన్న నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, అన్న ఏమని తింటావు అంటే నాకేం వద్దని చెప్పినాను. తమ్ముడు
బలవంతం చేసి తెప్పించినాడు. 34 ఇయర్స్లో సండే రోజు తినది ఈ ప్రాంతంలోనే తిన్నాను, ఇంట్లో. 34 సంవత్సరాల్లో ఈరోజే నేను తిన్నాను టిఫిన్. ఆ తమ్ముడు ప్రేమను బట్టి. నేను వద్దాడు తమ్ముడు ఎక్కడ బాధపడతాడని ఏనాడు నేను తినలేదు. ఈ పరిచయకు రావటానికి మునుపు 4 రోజులు ఫుల్ ఫాస్టింగ్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చినాను. ఏదో గొప్పగా చెప్పాలని కానీ, నా ప్రియ సహోదరి, నా దేవుడు తక్కువ ఉంచి నేను వేయలేదు ఎప్పుడు కూడా. ఒక మాట ఎవరితో నేను మాట్లాడతాడేమో నా ప్రభు నేను ఉద్దేశించి వచ్చి అన్నాను. నా దేవుడు ఎవరితో నేను మాట్లాడతాడా అని. నా దేవుడు చేతగాని వాడు కాదు కదా. నన్ను బలపరిచిన దేవుడు వారిని కూడా బలపరచని ఇష్టపడతాను. నాకంటే గొప్పగా వాడబడిన ప్రభుని ఇష్టపడతాను నేను. పౌలు కూడా అదే చేసినాడు. కాబట్టి ఆ ప్రియ సహోదరు ప్రేమతో చెప్తూ ఉన్నాను, బాధకరంగా మన ఆగిపోయే క్రైస్తవులకు కాదు, మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవులం మనం. ఇతరుల కొరకు వేడిచే క్రైస్తవులు. అయితే మనలో ఎక్కడైనా పొరపాటులుంటే ప్రభు బలం మనకు సమీపకుంది. ప్రభుని ఒకసారి తాకండి, అని మిమ్మల్ని కూడా తాకుతాడు. ప్రభు తాకుని ఎంతవరకు దూరంగా ఉంచావు? ప్రభుని తాకు చూడు, ఒకసారి ఆ బల్లను తాకు చూడు, దాన్ని టచ్ చేసి చూడు. ఆయన శక్తి నీకు ఇస్తాడు. ఆయన రక్తాన్ని తాకు చూడు, ఆ రక్తాన్ని ప్రవహింపజేస్తాడు. నిద్ర సోమరి అన్నీ పోతాయి. ఇదొక కార్యము జరుగుతుంది. దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం రండి. 18వ అధ్యాయము, ఇర్మియా 18వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్. ఒక విషయం చెప్పి నేను ఇష్టపడుతున్నాను, ఒక మాట చెప్పేసి నేను ముగిస్తున్నాను. నా శక్తి చేత నేను చెప్పాలంటే ఇంతవరకు నేను మాట్లాడలేను. దేవుడు అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు. అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎద్దుండును. దేవుడు మనతో మాట్లాడి మనం రిసీవ్ చేసుకున్నట్లయితే దేవుడు నీ ద్వారా కూడా ఒక గొప్ప పరిచర్య, నీ ద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు సంఘం ఏం చేసిన, అత్యాసక్తితో ప్రార్థన చేసినాడు మేడగదిలో. 2 3 4 అన్నది కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు వచ్చి అక్కడ గేట్ కాడ నిలబడి డోర్ కొట్టమంటున్నా కూడా, డోర్ కొడుతున్నా కూడా వాడు డోర్ ఏమాత్రం తిట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రార్థనలో మునిగిపోయినారు. ఒక సహోదరుడు జైల్లో ఉన్నాడని భారం కలిపి ప్రార్థన చేసినారు. డోర్ కొట్టి మన పేతురని వచ్చిండు, డోర్ తీయన్న వాళ్ళు డోర్ తీయలేదు, లేట్గా తీసినారు. ఎందుకు? ప్రార్థన మునిగిపోయినారు. క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థన, క్రైస్తవ జీవితం అంటేనే ఆశీర్వాదం. క్రైస్తవ జీవితంలో మన లోకానుసారంగా ఉండదు. నా ప్రియ సహోదర, దేవుడు త్వరగా రాబోతున్నాడు. రానున్న దినాల్లో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నాకు ఇదే ఒకవేళ ఈ ప్రసంగం చేస్తున్నాను, మళ్ళీ ఎల్లుండి నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్తాను. నేను ఒకవేళ మళ్ళీ వెళ్ళి వచ్చి రాకపోయినా ఇదే నా లాస్ట్ ప్రసంగమేమో మీ మధ్యలో. కాబట్టి ప్రియ సహోదరి, ఆత్మీయ జీవితం చాలా శ్రేష్టమైంది. ప్రభు నీ కుటుంబాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు మనము రోగులుగా ఉంచాం, ఎంతవరకు మనం బలహీనంగా ఉంచాం. దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తాను మీ విషయంలో, నేను జోక్యం చేసుకుంటా మీ కుటుంబ విషయంలో నేనున్నాను. ఇదే ఇశ్రాయేలులారా, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని బైబుల్ చెప్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడైతే పడిపోయి ఉన్నామో, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. సహోదరి విషయం ఎలాగన మాట్లాడినాను, ఒక మాట ఇష్టపడుతున్నాను. నువ్వు మనుషుడివే, ఆయన ఎప్పుడు దేవుడే. నువ్వు ఎన్నన్నా దేవుడే, నువ్వు మనుషుడివే. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఇక్కడ తప్పినను క్షమించు ప్రభా అని ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు నేను క్రీస్తుని బట్టి నడుచుకుంటున్నాను అని ప్రేమగా చెప్పినాడు. మనం కూడా క్రీస్తు బట్టి నడుచుకున్నట్లయితే నీ ద్వారా ఒక ఆశీర్వాదం నీ కుటుంబానికి నీకు
కాబట్టి నా ప్రియ సోదర సహోదరి, ఎక్కడైతే మనం తప్పిపోయినామో ప్రభుల దగ్గర సరి చేసుకుందాం, ప్రభువును తాకుదాం. ప్రభు మనల్ని తాకుతాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.